నేషనల్ పాలిటిక్స్ లో మాటలు తూటాల్లా పేలిపోతున్నాయి. మాటకు మాట అన్నట్టుగా డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. ప్రధాని మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ కీలక కామెంట్స్ చేశారు. దేశంలోని సంపన్న వ్యాపారవేత్తల సేవలోనే మోడీ 10 ఏళ్ల కాలం గడిపారని సెటర్లేశారు. అంతే రేంజ్ లో రియాక్షన్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 60 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందో చెప్పాలని ప్రతి సవాల్ చేశారు. దేశంలో లోక్సభ ఎన్నికలకు కీలక సమయం దగ్గర పడింది. మొదటి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైన వేళ ప్రధాన రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు ప్రధాని మోడీ ఒక టూల్గా మారారని విమర్శించారు. పెద్దల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తారని ఆరోపించారు. కోజికోడ్లోని కొడియత్తూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రధాని ఎప్పుడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడరని, కానీ ఒలింపిక్స్ గురించి మాట్లాడడం, నీటి అడుగున పూజలు చేయడం మాత్రమే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు 20 నుంచి 25 మందికి ప్రధాని మోడీ 16 లక్షల కోట్లనిచ్చారని ఆరోపించారు. కానీ దేశంలోని రైతుల గురించి ఆయనకు పట్టదని దుయ్యబట్టారు. అటు ఉత్తరాఖండ్ పౌడి గడ్వాల్ జిల్లాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రివర్స్ అటాక్కు దిగారు. మేం గేట్లెత్తితే పార్టీల ఆఫీసులే మిగులుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ఏమీ చేయలేదని ఆరోపించారు. కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్కు వలసలు పోతున్నారని, ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరారని తెలిపారు. కొద్ది నెలల్లోనే 14,000 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారన్నారు అమిత్ షా. బీజేపీని గెలిపించేది కాంగ్రెస్సేనంటూ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ చీఫ్ గులాం నబీ ఆజాద్ బాంబు పేల్చారు. కొన్నిసార్లు ఆ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుతుందన్నారు ఆజాద్. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల వాతావరణం ఆవహించడంతో కొత్త డైలాగులు పేలుతున్నాయి.